హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో రాబోయేటటువంటి ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ 6 నోటిఫికేషన్స్ విడుదలయ్యేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో వాస్తవానికి టీజీపీఎస్సీ చైర్మన్ గారే మరి దాదాపు కూడా ప్రతి నెలలో వచ్చేసరికి 3 నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి ఏదైతే ప్రకటన చేశారో, సో దానికి అనుగుణంగా మరి ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో రాబోయేటటువంటి ఈ నోటిఫికేషన్స్లో ప్రధానంగా ఇక్కడ మనకు ఈ 6 నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి. దీన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అంటారు. దాదాపు కూడా 1400 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్స్ మాత్రము సిద్ధంగా ఉన్నది. మరి గతంలో 2022లోనే ఆర్థిక శాఖ ఆమోదించినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ కాలేదు. సో నెక్స్ట్ రాబోయేటటువంటి ఆగస్టులో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ప్రధానంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటిది అంటే అది ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఇక్కడ దాదాపుగా 1400 పోస్టులు ఉన్నప్పటికీ మరి ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా 20 వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎంపీఎస్ఓ ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేసి చెప్తాము. సో దీన్ని అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అనేసి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి 150 నుంచి 200 మధ్య ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నాయో, మరి ఏదైతే 6 మంత్స్ సంబంధించినటువంటి సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ ఉండేటటువంటి అభ్యర్థులకు మరి సుప్రీంకోర్టు అయితే ఇక్కడ అర్హతకు నిరాకరించింది. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా మరి దాదాపు కూడా వచ్చేసరికి ఆర్థిక శాఖ ఆమోదించి మరి ఖాళీల్లో ఉన్నటువంటి భాగంలో రెండో నోటిఫికేషన్ ఏంటిదయ్యా అంటే మరి ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ 100% వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఈ నోటిఫికేషన్ ఒకటి. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేసి రావడం జరుగుతుందండి. సో ఈ నోటిఫికేషన్స్ కూడా దాదాపు కూడా ఇక్కడ మనకు 60 నుంచి 70 వరకు ఖాళీలు అయితే మరి హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో తెలంగాణలో మరి వచ్చేసరికి ఇక్కడ ప్రతి ఈ యొక్క ఖాళీల్లో ప్రభుత్వ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ చేస్తామనేసి మంత్రివర్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ మనకు హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ విడుదల చేయడానికి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి 100 నుంచి 150 వరకు ఖాళీతో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నది. సో 100% ఈ నోటిఫికేషన్స్ అనేది విడుదలకు అయితే సిద్ధంగా ఉన్నది. మరి ఈ యొక్క ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో విడుదలయ్యేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ప్రధానంగా ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదించి క్లియరెన్స్లతో మరి ఇక్కడ భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కూడా మరి ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా 200 సంబంధించినటువంటి ఖాళీలతో మరి అప్కమింగ్లో భాగంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వము ఇటు టీజీపీఎస్సీ కూడా దాదాపు కూడా వచ్చేసరికి ఇక్కడ ప్రతి నెలలో భాగంగా మరి 3 నోటిఫికేషన్స్ను విడుదల చేస్తూనే ఉన్నది. సో ఇప్పటి వరకు 7 నుంచి 8 వరకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూనే ఉన్నది, ఆల్రెడీ చేసింది కూడా. సో దాంతోపాటు మనకు రీసెంట్గా నిన్ననే సంబంధించినటువంటి ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఖాళీలతో దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి 7437 వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏదైతే అది భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయో, ఇక గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ మరి మిగతా సంబంధించినటువంటి విద్యుత్ డిపార్ట్మెంట్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా మన నెక్స్ట్ ఇయర్లో వచ్చే అవకాశాలు కూడా మరి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో భాగంగా ఇక్కడ వచ్చేసరికి ప్రధానంగా ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి. సో గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఈఓ సంబంధించినటువంటి గ్రేడ్ 3లో వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 మధ్య వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా
మనకు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎనీహౌ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది కూడా ఇప్పటి నుంచే ఉద్యోగాల జాతర స్టార్ట్ అయింది. 2026 నుంచి 2028 వరకు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 100% నోటిఫికేషన్ దిశగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉన్నది. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.